హైదరాబాద్ కు చెందిన ప్రముఖ పాస్టర్ పగడాల ప్రవీణ్ రాజమండ్రి సమీపంలో అనుమానాస్పద మృతి చెందడం సంచలనంగా మారింది. విజయవాడ నుంచి బుల్లెట్ పై వస్తూ దివాన్ చెరువు వద్ద రోడ్డు పక్కన విగత జీవిగా కనిపించారు. ప్రవీణ్ పగడాల గారి ఆకస్మిక మరణానికి చింతిస్తూ వారి కుటుంబ సభ్యులకు మరియు క్రైస్తవ సంఘాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ప్రవీణ్ పగడాల గారు మన తెలుగు ఉభయ రాష్ట్రాలలో చాలా పేరు పొందినటువంటి క్రైస్తవ మత బోధకులు. తన పూర్తి జీవితాన్ని సువార్త ప్రకటించడానికి కేటాయించినటువంటి వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఆకస్మిక మరణం చెందడం, ఆయన మరణం వెనుక అనేక ప్రశ్నలు తలెత్తడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో అనేక అనుమానాలకు దారితీస్తుంది. సికింద్రాబాద్ తిరుమలగిరికి చెందిన క్రైస్తవ మత ప్రచారకుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు తూర్పుగోదావరి జిల్లా రాజనగరం మండలం కొంతమూరు దివాన్ చెరువు వెళ్లే ఫోర్త్ బ్రిడ్జ్ పెట్రోల్ బంక్ సమీపంలో రోడ్డు పక్కన విగత జీవిగా కనిపించారు. విజయవాడ నుంచి రాజమహేంద్రవరానికి తన బుల్లెట్ పై వస్తుండగా ఈ ఘటన జరిగిందని సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా మీడియా చెబుతోంది. అయితే మంగళవారం రోడ్డు ప్రక్కన చనిపోయి పడి ఉండడం గమనించిన స్థానికులు కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ప్రవీణ్ పగడాల శరీరం గాయాలు కనిపించాయని ఆయన అనుచరులు ఈ ఘటనపై అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రవీణ్ పగడాల గారు గతంలో హిందూ మతంపై చేసినటువంటి కొన్ని విమర్శలు, అలాగే ఇస్లాంపై చేసినటువంటి కొన్ని విమర్శల కారణంగా ఆయనకు కొన్ని బెదిరింపు సందేశాలు వచ్చాయని ఆయనే స్వయంగా తెలియజేశారు. కానీ ఎప్పుడు రాజకీయ వివాదాల్లోకి కానీ చర్చిల వివాదాల్లోకి కానీ రాలేదు. ఎప్పుడు ఆయన పేరు ఈ విధంగా వివాదాస్పదం కాలేదు. కానీ ఆయన రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో ఏదో కుట్ర ఉందని క్రైస్తవ సంఘాలు ఆరోపిస్తున్నాయి. గతంలో పాస్టర్ ప్రవీణ్ పగడాలను చాలా మంది బెదిరించారని, ఆయనపై దాడి చేస్తామని కూడా హెచ్చరించారని చెబుతున్నారు. ఇటీవల ప్రవీణ్ పగడాల సైతం తనకు డెత్ థ్రెట్ ఉందని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అందుకే బైక్ మీద వెళ్తున్న సమయంలో వెనక నుంచి ఢీకొట్టి దాడి చేసి ఉంటారంటూ ప్రవీణ్ పగడాల సన్నిహితులు, అనుచరులు ఈ విధంగా ఆరోపిస్తున్నారు. ప్రవీణ్ పగడాల ఒంటిపై గాయాలున్నాయి కాబట్టి పూర్తి విచారణ జరపాలని స్నేహితులు, అనుచరులు, కొంతమంది పాస్టర్లు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు పోలీసులు కూడా పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై దర్యాప్తు జరుపుతున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి ఘటనా స్థలం వరకు మొత్తం సీసీ ఫుటేజ్ని పరిశీలిస్తున్నారు. అయితే ప్రాథమికంగా తెలిసిన విషయం ఏంటంటే ఇది హత్య కాదు, యాక్సిడెంట్ అని. ఇప్పుడు నేను వీడియో చేసే సమయానికి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా రాలేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే ఇది యాక్సిడెంటా లేక ఇన్సిడెంటా అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. కానీ మేము అనుకునేది ఏంటంటే ఇది యాక్సిడెంట్ అని. ఒకవేళ ఇది కుట్రపూరిత హత్య అని తెలిస్తే దోషులను కఠినంగా శిక్షించేంత వరకు క్రైస్తవ సమాజంతో పాటు ముస్లిం సమాజం కూడా నిలబడాలని నేను మనవి చేసుకున్నాను. ఈరోజు మనం చూస్తున్నాం మతోన్మాదం విపరీతంగా పెరిగిపోతుంది. మైనారిటీలకు రక్షణ లేకుండా పోతుంది. ఒకవేళ ఈ హత్యలో మతోన్మాద కుట్ర ఏదైనా దాగి ఉంటే వారు ఎంత పెద్ద వ్యక్తులైనా వదిలిపెట్టేదే లేదు. మనమంతా కలిసి దోషులను శిక్షించేంత వరకు పోరాటం చేయాల్సిందే. ఈ విషయంలో నా పూర్తి మద్దతు క్రైస్తవ సంఘాలకు ఉంటుంది. మరోవైపు ప్రవీణ్ పగడాల గారి మృతి విషయంలో చాలామంది ముస్లిమేతరులే కాకుండా ముస్లింలు సైతం వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు. దయచేసి అలా పెట్టడం అసలు ఎంత మాత్రం సరైన విషయం కాదని ఈ సందర్భంగా నేను మీకు మనవి చేసుకున్నాను. అతను ఇస్లాంపై ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఘోరమైన విమర్శలే చేసి ఉండొచ్చు. దానికి గాను అతని విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నది దేవుడే చూసుకుంటాడు. కానీ అతను అలాంటి విమర్శలు చేసి ఉన్నాడు కాబట్టి ఈ విధంగా జరిగింది అంటూ సోషల్ మీడియాలో దిగజారుడు పోస్టులు పెట్టడం వల్ల ఇతర క్రైస్తవుల దృష్టిలో ముస్లిం సమాజం పట్ల ఉన్న గౌరవం దెబ్బతింటుంది. కాబట్టి ఎవరైతే అలాంటి పోస్టులు పెట్టి ఉన్నారో దయచేసి వాటిని తక్షణమే తొలగించండి. ఇలాంటప్పుడు ఉన్నతంగా వ్యవహరించండి. మనిషి ఎలా చనిపోవాలి, ఎప్పుడు చనిపోవాలి అన్నది దేవుడే నిర్ణయిస్తాడు. అతను ఫలానా తప్పు చేశాడు కాబట్టి ఆ విధంగా చనిపోయాడని చెప్పడం ఘోరమైనటువంటి పాపం. ఇదే కనుక వాస్తవం అయితే ఈరోజు ఇస్లాంని విమర్శించే వారంతా కూడా ఒకేసారి చనిపోయేవారు కదా. ఇది సరైనటువంటి భావన కాదు. ఇస్లాంపై చెడు విమర్శలు చేసేవారు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. వారు గడ్డి తింటున్నారు కాబట్టి మేము తినటంలో తప్పేంటి అన్నట్టుగా వ్యవహరిస్తూ ప్రతి విమర్శలు చేయటం ప్రవక్త విధానానికే వ్యతిరేకం. ఈ విధంగా ఆకస్మిక మరణం అనేది గతంలో ముస్లింలలో గొప్ప వక్తలుగా ఉన్నవారు కూడా చనిపోయారు కదా. మరణం అనేది విధిరాతను బట్టి ఉంటుంది. చావు వస్తే ఎప్పుడైనా మనం పోవాల్సిందే. కానీ ఫలానా మతాన్ని, ఫలానా ప్రవక్తను విమర్శించినందుకు ఇతను చనిపోయాడని ఖచ్చితంగా ఎవరు చెప్పలేరు. అలా చెప్పడానికి ఇస్లాం అనుమతించదు కూడా. ఇస్లాం చెప్పే విషయం ఏంటంటే
సత్యం పక్షాన నిలబడండి. ఎవరైనా కష్టాల్లో ఉంటే వారికి సహాయం చేయండి. లేదా ఆ శక్తి మీలో లేనట్లయితే కనీసం మౌనంగానైనా ఉండండి. అంతేకాని నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ మీకు ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెట్టుకొని ఇస్లాంపై ద్వేషం కలిగేలా వ్యవహరించకండి. చివరిగా మరొకసారి ప్రవీణ్ పగడాల గారి ఆకస్మిక మరణానికి చింతిస్తూ వారి కుటుంబ సభ్యులకు మరియు క్రైస్తవ సంఘాలకు నా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తున్నాను.